అనన్య జీవితం ఒక అందమైన కళలా సాగుతోందని అందరూ అనుకునేవారు. భర్త కార్తీక్ అంటే ఆమెకు ప్రాణం. కార్తీక్ కూడా ఆమెను అంతే జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఆ జాగ్రత్త వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని అనన్యకు తెలియదు. పెళ్లైన కొత్త నుంచే కార్తీక్ ఆమెను తరచుగా ఒక ప్రైవేట్ క్లినిక్కి తీసుకెళ్లేవాడు. తన స్నేహితురాలికి లేదా చుట్టాలకి రక్తం అవసరమని చెప్పి అనన్యతో బ్లడ్ డొనేట్ చేయించేవాడు. కార్తీక్ మీద ఉన్న నమ్మకంతో అనన్య ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. తన రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతోందన్న తృప్తితో ఉండేది. కానీ ఒకరోజు రాత్రి కార్తీక్ ఫోన్ బెడ్రూంలో మర్చిపోయాడు. అందులో వచ్చిన ఒక మెసేజ్ అనన్య కంటపడింది. అది చూశాక ఆమె భూమి కదిలిపోయినట్లయింది. కార్తీక్ ఫోన్లో ఉన్న ఫోటోలు, మెసేజీలు ఒక చేదు నిజాన్ని బయటపెట్టాయి. కార్తీక్ ప్రేమిస్తున్నది అనన్యను కాదు, ప్రియా అనే మరో అమ్మాయిని. ఆ ప్రియకు ఒక అరుదైన రక్తహీనత వ్యాధి ఉంది. ఆమె బ్రతకాలంటే క్రమం తప్పకుండా ఒకే రకమైన అరుదైన రక్తం కావాలి. ఆ రక్తం అనన్యది. కేవలం ప్రియను బతికించుకోవటానికి అనన్య రక్తాన్ని ఒక మిషన్లా వాడుకోవటానికే కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ బెడ్రూమ్ గోడల మధ్య తను చూసిన వారిద్దరి సన్నిహిత ఫోటోలు అనన్య గుండెను ముక్కలు చేశాయి. అనన్య ఏడ్చింది, కుమిలిపోయింది. కాని ఆ బలహీనతను ఎవ్వరికీ చూపించలేదు. మౌనంగానే విడాకులు తీసుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. కార్తీక్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అనన్య వెళ్ళిపోతే మరో రక్తదాతను వెతుక్కోవచ్చులే అన్నంత ధీమాగా ఉన్నాడు. కాని అనన్య మనసులో ఇప్పుడు ప్రేమ లేదు, కేవలం ప్రతీకారం మాత్రమే ఉంది. విడాకుల తర్వాత ఆమె అదృశ్యమైపోయింది. కొన్ని నెలలు గడిచాయి. ప్రియ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆమెకు అత్యవసరంగా రక్తం కావాలి. కాని కార్తీక్ ఎంత ప్రయత్నించినా ఆ అరుదైన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకడం లేదు. సరిగ్గా అదే సమయంలో కార్తీక్కు ఒక అపరిచిత నెంబర్ నుండి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తన దగ్గర ఆ రక్తం ఉందని ఒక పాత బంగ్లాకు రమ్మని చెప్పాడు. కార్తీక్ ఆశగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ చీకటి గదిలో అనన్య కూర్చుని ఉంది. ఆమె ముఖంలో మునుపటి అమాయకత్వం లేదు. ఒక రకమైన క్రూరమైన నిశ్శబ్దం ఉంది. నా రక్తం కావాలి కదా కార్తీక్, నీ ప్రియురాల్ని బతికించుకోవడానికి నా ప్రాణాలను కూడా పిండేశావు. ఎప్పుడు ఆమె చివరి క్షణాల్లో ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నేను ఇచ్చేది కేవలం రక్తం మాత్రమే కాదు అంటూ అనన్య ఒక ఇంజెక్షన్ బాటిల్ చూపించింది. కార్తీక్ భయంతో వణికిపోయాడు. అనన్య తన రక్తాన్ని మెడికల్ పరంగా ఏదో మార్పు చేసిందని, అది ఇప్పుడు ప్రియ ప్రాణాలు కాపాడటానికి బదులు ఇంకేదో చేయబోతోందని అతనికి అర్థమైంది. నువ్వు నన్ను వాడుకున్న ప్రతి క్షణానికి, నేను చిందించిన ప్రతి రక్తపు చుక్కకు ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాను. నీ ప్రియురాలి ప్రాణం నా చేతుల్లో ఉంది. ఆమె బ్రతకాలా లేదా అనేది నేను కాదు, నువ్వు చేసే ఒక పని మీద ఆధారపడి ఉంటుంది అని అనన్య ఒక భయంకరమైన కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ విన్నాక కార్తీక్ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. అనన్య తీసుకున్న ఆ నిర్ణయం కార్తీక్ను బ్రతికుండగానే నరకం చూపించేలా ఉంది. ఆ రాత్రి ఆ పాత బంగ్లాలో ఏం జరిగింది, అనన్య చేసిన ఆ మెడికల్ రివెంజ్ ఏంటి అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ కార్తీక్ మాత్రం పిచ్చివాడ్లా రోడ్ల మీద తిరుగుతూ కనిపించడం మొదలుపెట్టాడు. అనన్య సాధించిన ప్రతీకారం కేవలం ప్రాణం తీయడం కాదు, ఒక మనిషి ఆత్మను చంపేయడం.